డెలివరీ తర్వాత లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది అనుకున్నా, బట్ సి సెక్షన్ రికవరీ రియాలిటీ చాలా. ఎవ్రీవన్ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. రీసెంట్గా నాకు సి సెక్షన్ డెలివరీ అయ్యింది. ఫ్యామిలీ దగ్గర లేదు, ఫ్యామిలీ హెల్ప్ లేదు, ఓన్లీ మా హస్బెండ్ సపోర్ట్తోనే నేను రికవరీ అయ్యాను. నేను ఎలా రికవరీ అయ్యానో తెలుసుకోవాలంటే ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ గెట్ ఇన్. డెలివరీ తర్వాత 15 అవర్స్కి డాక్టర్ వచ్చి నువ్వు వాక్ చేయాలని చెప్పారనమాట. సో నేను కొంచెం భయపడ్డాను, అసలు వాక్ చేయగలనా లేదా అని చాలా భయం వేసిందనమాట నాకు. నేను కొంచెం ధైర్యం తెచ్చుకొని కొంచెం నర్సెస్ సపోర్ట్తో ఎలాగోలాగా ఫస్ట్ స్టెప్ వేశాను. అప్పుడు నాకు చాలా ఒక టైప్ ఆఫ్ అచీవ్మెంట్లా అనిపించింది అనమాట. అంత పెద్ద సర్జరీ అయింది కదా మనకి, అయ్యేటప్పటికీ ఒక ఫస్ట్ స్టెప్ వేసేటప్పటికి చాలా హ్యాపీగా అనిపించింది. సి సెక్షన్ తర్వాత పెయిన్ చాలా రియల్గా ఉండేదన్నమాట. ఈవెన్ బెడ్ మీద నుంచి లేవాలంటే కూడా చాలా భయం వేసేది. ఈవెన్ వాక్ చేయాలన్నా కూడా చాలా భయంగా వాక్ చేసేది అనమాట, కేర్ఫుల్గా. మా హస్బెండ్ సపోర్ట్తో నెమ్మదిగా వాక్ చేసి హ్యాండ్ పట్టుకున్నప్పుడు నేను కొంచెం నడుచుకుంటూ వెళ్ళేదాన్ని అనమాట. అప్పుడు నాకు కొంచెం రిలీఫ్గా. బేసిక్గా మనం చేయగలం, కానీ ఏంటంటే మనకి కొంచెం భయం అనే చిన్న ఉంటుంది, మైండ్లో ఉంటుంది కాబట్టి మనం ఆలోచన వల్ల మనం ఏమైపోతుందో అనుకొని అసలు వాకింగ్ కూడా నడవలేము. డెలివరీ అయ్యాక హాస్పిటల్లో మేము 3 days స్టే చేసాము. తర్వాత 3 days తర్వాత డిశ్చార్జ్ ఇచ్చాము. సో మా ఫ్రెండ్స్ మాకు వెల్కమ్ చెప్పారనమాట. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం, ఎందుకంటే మా పేరెంట్స్ ఎవరు ఇక్కడ లేరు కాబట్టి మా ఫ్రెండ్స్ మాకు వెల్కమింగ్గా ఇన్వైట్ చేశారు మా ఇంటికి. చాలా హ్యాపీ అనిపించింది. పేరెంట్స్ దగ్గర లేనప్పుడు ఫ్రెండ్సే కదా మనకు ఫ్యామిలీ. సో అలాంటి ఫ్రెండ్స్ మాకు ఉన్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆల్రెడీ మేము అన్నీ సెట్ చేసే డెలివరీకి వెళ్ళిపోయాం కాబట్టి మాకు అంత ఇబ్బంది ఏమి అనిపించలేదు. నేను మా హస్బెండ్ అన్నీ చేసుకున్నాము. ఫస్ట్లీ మీల్ ప్రిపరేషన్ ఆల్రెడీ మేము డెలివరీకి ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. చాలా యూజ్ఫుల్ అయ్యింది. తీసుకొని వెంటనే హీట్ చేసుకొని తినేయచ్చు. సో అంత వరి అవ్వాల్సిన అవసరం ఉండదు కాదు. బేబీతో ఎక్కువ టైం చేసాం మేము. మీల్ ప్రిప్ వీడియోస్ నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి. మిస్ అవ్వకుండా చూడాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆ టైంలో నేను వీడియోస్ ఏం తీసుకోలేదు, జస్ట్ ఇప్పుడు నేను ఏం ఫీల్ ఆ టైంలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నా రియల్ ఎక్స్పీరియన్స్. ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ ఉంటుంది అనుకున్నా, బట్ అంతా నార్మల్గానే ఉంది. బట్ డెలివరీ తర్వాత కాన్స్టిపేషన్ గురించి చాలామంది దగ్గర విన్నాను అనమాట నేను. సో నేను చాలా భయపడ్డాను. సో నాకు కూడా అలానే అవుతుందేమో అని అనుకున్నాను. కానీ నేను ముందుగానే ఏం చేశానంటే బాగా వాటర్ తాగాను అనమాట. బాగా హైడ్రేటెడ్గా ఉండడం వల్ల నాకు అంతా చాలా నార్మల్గా అయిపోయింది. మెయిన్ ఏంటంటే మా హస్బెండ్ సపోర్టు. మా హస్బెండ్ నాకు చాలా బాగా చూసుకున్నారనమాట. నాకు మా పేరెంట్స్ కూడా ఇక్కడ ఎవరు లేరు. సో దానివల్ల మా హస్బెండ్ నాకు ప్రతి 1 hourకి 2 hourకి నాకు గుర్తు చేసి ఉండేవారు అనమాట, వాటర్ తాగాలి అని. సో దానివల్ల నాకు ఇంకా ఆలోచన రాకుండా నేను వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకునేదాన్ని అనమాట నేను. దానివల్ల నాకు ఆ కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం కూడా అంత ఎక్కువ ఉండేది కాదు, అంత నార్మల్గా అయిపోయింది. చెప్పాలంటే మా పేరెంట్స్ రాలేదు, నాకు ఎవరు చూసుకోలేదు అనే ఆలోచనలోనే ఉన్నాను. కదా మా హస్బెండే నన్ను పేరెంట్స్ లాగా ఎంత బాగా చూస్తాను, అంత బాగా ఎమోషనల్గా ఫిజికల్ సపోర్ట్ వల్లే నేను అంత తొందరగా రికవరీ అయ్యాను. నేను కంప్లీట్ 100% నేను రికవరీ అయ్యానని చెప్పలేను, కానీ మెంటల్గా ఫిజికల్గా ఒక 70 to 80% నేను రికవరీ అయ్యానని చెప్పుకుంటాను. ఫుడ్కి వస్తే నేను బాగా డైజెస్టబుల్ అయ్యే ఫుడ్ బాగా తీసుకున్నాను అనమాట. కొంచెం ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ కొంచెం తగ్గించేసా. లైక్ ఎలాంటివంటే సూప్స్ ఎక్కువ తాగాను, కొంచెం గ్రీనీ వెజిటేబుల్స్, బాగా ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నాను అనమాట. ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ తింటే మనకి మిల్క్ కూడా అంత క్వాలిటీ మిల్క్ అనేది సప్లై అవుతుంది, బేబీకి కూడా అంత మంచిగా. కమింగ్ టు ఎక్సర్సైజెస్, నేను ప్రెగ్నెన్సీలో కూడా ఎక్సర్సైజ్ చాలా చేశాను. ఈవెన్ డెలివరీకి ముందు రోజు వరకు నేను ఎక్సర్సైజ్ చేసుకునే ఉన్నాను అనమాట. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత నేను ఎక్సర్సైజ్ కూడా చేసుకోగలనేమో అనుకున్నాను, కానీ ఎంతో కొంత భయం ఉండదన్నమాట నాకు. ఎందుకంటే సర్జరీ అయ్యింది కదా, ఎందుకో ఆ స్టిచెస్ అన్నీ ఊడిపోతాయేమో అనే భయంతో నేను అంత తొందరగా చేసేదాన్ని కాదనమాట. అదొక మిస్టేక్ నేను నేర్చుకున్నా ఈ జర్నీలో. నాలా మీరు ఆ మిస్టేక్ ఎవరు చేయొద్దండి. 6 weeksకి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంటుంది కదా, మా డాక్టర్ చెప్పారు నువ్వంతా గుడ్, నువ్వు
ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు ఇంకా రేపటి నుంచి అని చెప్పారు. సో నేను అలాగనే స్టార్ట్ చేశాను. కానీ ఎక్కడో దగ్గర నాకు మైండ్లో అనిపించేది, అయ్యో ఇప్పుడు నేను చేస్తే నాకు నా స్టిచెస్ అన్నీ ఊడిపోతాయేమో, స్వెల్ అయిపోతాయేమో అనే ఆలోచన నాకు మైండ్లో అలాగా వస్తూనే ఉంది. ఏంటంటే నేను వాకింగ్ చేసేదాన్ని, ఇంట్లో కూడా అలాగ అటు ఇటు తిరిగేదాన్ని. నేను కొంచెం బేబీని అటు ఇటు పట్టుకొని వెళ్ళేదాన్ని అనమాట. సో కుదిరినంత వరకు మీకు వాకింగ్ చేయండి. మీకు ఓపిక ఉంటే, ఎనర్జీ ఉంటే ఎక్సర్సైజ్ కూడా చేయండి. అవి చేస్తే బాడీ మీ కంట్రోల్లో ఉంటుందన్నమాట. సమ్టైమ్స్ ఫిజికల్గా ఓకే అయినా సరే మెంటల్గా చాలా లోగా అనిపించేది అనమాట. అలాంటి టైంలో నాకు మా హస్బెండ్ సపోర్ట్ చాలా అనిపించింది. ఎందుకంటే తను ఎప్పుడూ పక్కనే ఉంటూ నీకేం కాదు, నువ్వు చాలా బ్రేవ్గా ఉంటావు అని చెప్పి చాలా ధైర్యంగా నాకు చెప్పేవారు అనమాట. దానివల్ల నేను ఇంకా మెంటల్గా స్ట్రాంగ్ అయ్యి నా అంతటా నేను పనులన్నీ చేసుకునేదాన్ని. డెలివరీ అయిన కొత్తలో మనకి నిద్ర చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో అలాంటి టైంలో నైట్ బేబీ ఏడ్చిన కొన్ని సిచ్యువేషన్లో నేను లెగలేకపోయేదాన్ని. ఆ టైంలో మా హస్బెండ్ నాకు రిమైండ్ చేయడం, ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకోవడం, ఇవన్నీ నాకు రిమైండ్ చేసేవారనమాట. ఫుడ్ తినడం ఇవన్నీ నాకు తను బాగా రిమైండ్ చేసి దగ్గరుండి అన్నీ చూసుకునేవారు నాకు. వితౌట్ హిమ్ నేను అంత త్వరగా రికవర్ అయ్యేదాన్ని కాదు అసలు. రికవరీలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫుడ్ చాలా ఇంపార్టెంట్. హెవీ ఫుడ్స్ అనేది నేను ఆపేసాను ఆ టైం. ఇంకోటి ఏంటంటే మనం బ్రెస్ట్ మిల్క్ ఇస్తాం కాబట్టి మనకి చాలా ఆకలి వేస్తుంది అనమాట. ఏది పడితే తినాలనిపిస్తుంది. ఇనీషియల్ 1 వీక్ నేను చాలా తినేసాను, ఎలా పడితే అలా తినేదాన్ని అనమాట. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఎవ్రీ 1 అవర్ 2 అవర్కి మనకి చాలా ఆకలి వేస్తుంటుంది. ఆ టైంలో మనకి దగ్గరున్నా మనకి అది తినాలనిపిస్తుంది అనమాట. సో అప్పుడు నేను ఏం చేశాను, నేను కొన్ని ప్రోటీన్ బార్స్ చేసుకున్నాను, కొంచెం డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ చేసుకున్నాను అనమాట. అవి తీసుకునేదాన్ని. ఈ హెల్దీ స్నాక్స్ గురించి కూడా నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. డెలివరీ తర్వాత నాకు లెగ్స్ బాగా స్వెల్ అయిపోయాయి. ఆ టైంలో నేను వాక్ కూడా చేయలేకపోయేదాన్ని, బాగా హెవీగా అనిపించేవాను అనమాట. అప్పుడు నేను ఏం చేశానంటే బాగా వాటర్ ఇంటేక్ తీసుకునేదాన్ని. ఆల్మోస్ట్ రోజుకి 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకునేదాన్ని. దాంతోపాటు ఎక్స్ట్రా కోకోనట్ వాటర్ కూడా తాగేదాన్ని అనమాట. నేను మెయిన్ ఏంటంటే ఫుడ్ ప్లస్ రెస్ట్, ఈ రెండు ప్రాపర్గా ఉంటే మనకి హీలింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. నేను రెస్ట్ కూడా చాలా మంచిగా తీసుకున్నాను. ఎలా అంటే బేబీ పడుకునేటప్పుడే నేను పడుకునేదాన్ని, మిగతా పనులన్నీ మా హస్బెండ్ చూసుకునేవారు. అదొక నాకు ప్లస్ పాయింట్ అయిందనమాట. దానివల్ల నేను రెస్ట్ బాగా తీసుకుని 1 month నేను చాలా బాగా రెస్ట్ తీసుకున్నా. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ నేను తొందరగా రికవరీ అవ్వడానికి. ఇంకొకటి డాక్టర్ చెప్పే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యాను. లైక్ ఎలాంటివంటే హెవీ ఆబ్జెక్ట్స్ లిఫ్ట్ చేయలేదు, ఓన్లీ బేబీ వెయిట్ తప్ప ఇంకా దేన్ని కూడా నేను లిఫ్ట్ చేయలేదన్నమాట. రికవరీ అనేది 1 డేలో మనకు అయిపోదు, అది స్లోగా కన్సిస్టెన్సీగా డే బై డే అవుతూ ఉంటుంది. అది మనం ఫాలో అయ్యే హ్యాబిట్స్ లైక్ ఫుడ్ హ్యాబిట్స్, మనం చేసే స్మాల్ ఎక్సర్సైజెస్ అండ్ రెస్ట్, ఇవన్నీ మనకి ఒక కంట్రోల్లో ఉంటేనే మనం అలా స్లోగా రికవరీ అవుతాం అన్నమాట. కానీ నేను మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నా ఫైనల్గా, ఏంటంటే మనం కంపారిజన్ ఎప్పుడూ చేయకూడదు అనమాట. ఒక ఉమెన్కి ఫాస్ట్గా రికవరీ అవుతుంది, కొందరికి స్లోగా రికవరీ అవుతుంది. సో మనం కంపారిజన్ చేసుకుంటే వాళ్ళకి తొందరగా అవుతుంది, మనకి తొందరగా అవ్వట్లేదు అంటే అలాగా అనుకోకూడదు. ఎందుకంటే ఎవ్రీ ఉమెన్ బాడీ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో వాళ్ళకి తొందరగా అవ్వచ్చు, మనకి లేట్గా అవ్వచ్చు. సో మనం ఎప్పుడు చాలా పేషెన్స్గా ఉండి మన పనులు మనం చేసుకుంటూ పాజిటివిటీతో వెళ్ళాలన్నమాట. సో మనకి కూడా తొందరగానే రికవరీ అవుతుంది. సో ఎవ్రీ ఉమెన్ బాడీ డిఫరెంట్, బేబీ డిఫరెంట్, ఆర్ ప్రెగ్నెన్సీ కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో మనం అంత ఎక్కువగా వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. బీ పాజిటివ్. నా రికవరీ కాకుండా మేము బేబీతో ఎలా మేనేజ్ చేసాము, బేబీ నైట్ రొటీన్, బేబీ వెయిట్, బేబీ యాక్ని, ఇవన్నీ కమింగ్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. ఇంకా నా రియల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేసుకుంటా. నేనేం మిస్టేక్స్ చేశానో, ఏమి నేర్చుకున్నానో నా మిస్టేక్స్ నుంచి, అవన్నీ మీతో షేర్ చేసుకున్నాను. నా 1 month పోస్ట్ పార్టమ్ రియాలిటీ. కమింగ్ వీడియోస్లో నా 2nd month, నా 3rd month, 4th month పోస్ట్ పార్టమ్ రియాలిటీ కూడా షేర్ చేసుకుంటాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Until then, stay fit, stay happy. Bye.